నమస్తే, నా పేరు కళ్యాణ్ థెనటి. పిల్లలు మీ మాట వినట్లేదా? అయితే ఈ 5 ఇంపార్టెంట్ రూల్స్ ఫాలో చేయండి, అప్లై చేయండి, తప్పకుండా మీ మాట వింటారు. ఫస్ట్, వాళ్ళని కమాండ్ చేయడం ఆపేయండి. బాండింగ్ స్ట్రాంగ్ ఉంటే మీరు చెప్పింది వాళ్ళు వింటారు. అది చెయ్యి, ఇది చెయ్యి, ఎందుకు అలా చేస్తున్నావు అనే టోన్ కాకుండా, నాన్న కొంచెం కష్టంగా ఉందా, ఇది చేసేయచ్చు కదా అనే వర్షనే ఉండాలి. కమాండింగ్ టోన్ ఈజ్ నాట్ రికమెండెడ్. సో వాళ్ళతో బాండింగ్ పెంచుకోండి. సెకండ్ రూల్, ఒక టైంకి ఒక పనే చెప్పండి. టీవీ చూస్తుంటే టీవీ చూడనేయాలి, టీవీ చూస్తున్నప్పుడు మాట్లాడకూడదు, సెల్ ఫోన్ చూస్తూ ఇలా ఇంత కన్ఫ్యూజ్ చేయకుండా చదువుకునేటప్పుడు చదువుకోవాలి. అప్పుడు టీవీ కానీ సెల్ ఫోన్ కానీ వేరే గ్యాజెట్స్ ఉండకూడదు. సో టీవీ చూసేటప్పుడు టీవీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, కార్టూన్ చూసినప్పుడు కార్టూన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ వేరే కండిషన్స్ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎగ్జాంపుల్, చదువుకునేటప్పుడు బుక్ ఓపెన్ చేసి చదువుకో. అక్కడ సెల్ ఫోన్ రాలే, టాపిక్ ల్యాప్టాప్ రాలే, ఆడుకోవడం రాలే, బుక్ ఓపెన్ చేసి చదువుకో. సో వాడు బుక్ ఓపెన్ చేసి చదువుకుంటారు. థర్డ్ ఇంపార్టెంట్ రూల్, ఎప్పుడైనా ఇప్పుడే చేయండి, ఆన్ ద స్పాట్ చేయాలి అనే కాన్సెప్ట్ని తీసేసి ఎప్పుడు చాయిస్ ఇవ్వండి. 5 మినిట్స్లో హోంవర్క్ చేస్తావా, 10 మినిట్స్లో హోంవర్క్ చేస్తావా? వాళ్ళకి సెలెక్షన్ ఈజీ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వరు. ఫోర్త్ ఇంపార్టెంట్ రూల్, పిల్లలకి గట్టిగా అరుస్తూ చెప్పద్దు. అరుస్తూ చెప్తే కోపంగా కనిపిస్తాం. నిశ్శబ్దంగా, సైలెంట్గా, స్ట్రాంగ్గా చెప్పండి. అప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్, గౌరవం పెరుగుతుంది మీ పైన. మీరు గట్టిగా అరిస్తే మీ పైన అసహ్యము, ద్వేషము పెరుగుతుంది. బుక్ తీసి చదువుకోండి, ఈ టైం ఆడుకోవాలి, ఈ టైంకి పడుకోవాలి, ఇది టైం అప్ అని మీరు స్పెసిఫిక్ చేసేయాలి. అంతే, గట్టిగా అరవక్కర్లే. మీ టోన్, మీ లుక్ ద్వారా కిడ్కి అర్థమైపోతుంది ఇది సీరియస్ ఆర్ నాట్ సీరియస్ అని. ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం పిల్లలు తప్పు చేయగానే గట్టిగా అరిచేస్తాం, కొట్టేస్తాం, తిట్టేస్తాం. మంచి పని చేయగానే అలాగే రికగ్నైజ్ చేస్తున్నామా, బ్యాక్ ట్యాప్ చేసి గుడ్ జాబ్ అని చెప్తున్నామా? ఇలా చేస్తే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది. సో దట్ వాళ్ళు గుడ్ పనులు చేయడానికి మ్యాక్సిమం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎంత తొందరగా పాటిస్తే అంత తొందరగా సెట్ అవుతారు.